సో పోస్ట్ అండ్ ప్రీ ఆపరేటివ్ Mhm. ఎలాంటి జాగ్రత్తలు చెప్తుంటారు క్యాన్సర్ పేషెంట్స్కి? ప్రికాషన్స్ మనం తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు స్టార్ట్ విత్ పేషెంట్ హ్యాస్ టు డైజెస్ట్ ది ట్రూత్ ఆర్ ది సిచ్యువేషన్. దెన్ ప్రికాషన్స్ కంటే మెయిన్ థింగ్ వీ ఫోకస్ ఇస్ ఆన్ ది న్యూట్రిషన్. వన్ ఈస్ ద మెంటల్ మేకప్, సెకండ్ ఇస్ ది న్యూట్రిషన్ ఆఫ్ ది పేషెంట్. వాళ్ళు ఒకవేళ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద క్యాన్సర్, ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ అనుకోండి, యూజువల్లీ పెద్దగా ఓవరాల్ జనరల్ బాడీ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, థైరాయిడ్ క్యాన్సర్ అయినా ఎక్సెట్రా. ఓన్లీ జస్ట్ జ్యూసెస్, జస్ట్ వాటర్, లిక్విడ్స్ మీద చాలామంది ఉంటారు. సో దట్ ఈస్ వాట్ వీ కీప్ ఆన్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ జనరల్ పబ్లిక్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ఎనీ సర్జరీ, ఎస్పెషలీ మేజర్ సర్జరీస్ 2-3 hours అవుతాయి. నేను చెప్పినట్టు అవన్నీ రికవర్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడతాయి. సో న్యూట్రిషన్ చాలా మంచిగా వాళ్ళు తీసుకోగలగాలి. అడ్వైస్ చేసిన హై ప్రోటీన్ డైట్ మినిమం పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మేము 1.5 grams per kg బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోమని చెప్తాను. 2 kg 2 grams per kg బాడీ వెయిట్ అంటే ఇప్పుడు 60 kgs ఉన్నాను, 120 grams ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీడే వెళ్ళాలి. అది వెళ్తేనే హీలింగ్ బాగా అవుతుందన్నమాట. సో అలాగా వచ్చేటట్టు వీ అడ్వైస్ దెమ్ అండ్ దట్ ఈస్ వెన్ వీ గెట్ ది బెస్ట్ అవుట్కమ్స్.